ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా పండగ 2025వ సంవత్సరంలో రానే వచ్చింది. దసరా పండగ అనగానే కూడా 9 రోజులు నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా కన్నుల పండగగా కూడా మరి జరిపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ 9 రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి కూడా అమ్మవారి మాలను ధరించి, భవానీ మాల మరి మాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి, మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా చేయాలి, చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా. మరి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. రెండవ రోజు ఏ అమ్మవారి దర్శనంలో మరి భక్తులను అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు? మరి రెండవ రోజు అమ్మవారికి అలంకరించే వస్త్రాధరణ ఏ రంగులో ఉండబోతుంది? రెండవ రోజు అమ్మవారి ప్రత్యేకత ఏంటి? మరి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటారు? రెండో రోజుకి ఖచ్చితంగా అందరికీ చాలా ఉపయోగపడేటువంటిది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నష్టంతోనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం నష్టంతోనే ఉన్నాయి. ఎందుకు అంటే మేజర్ గా భూమి మీద వ్యాపారం చేసేవారు. భూమి మీద వ్యాపారం అంటే ప్రతి ఒక్కరు చేస్తారు, అలా కాదు. భూమితో వ్యాపారం చేసేవారు, భూమి మీద జీవిస్తారు అందరూ. అలా కాకుండా భూమితో వ్యాపారం చేసేవారు అంటే రియల్ ఎస్టేట్, అలానే రైతులు కానీ, అలానే పంట భూములు పండించేవారు కానీ, ఇంకా ఈ భూమి మీద నమ్ముకొని బ్రతికేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ మేజర్ గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే రియల్ ఎస్టేట్ బాగలేదు, అమ్ముడు పోవట్లేదు అని చెప్పి చాలా మంది నష్టపోతూ ఉన్నారు. వీరందరికి శుభవార్త ఏంటంటే ఈ దసరా నవరాత్రుల్లో రెండో రోజున గాయత్రి మాత అవతారం ఉంటుంది, గాయత్రి దేవి అవతారం ఉంటుంది. ఆ రోజున గనక కష్టపడి సంపాదించిన సొమ్ము అంటే పూలమ్మిన పాలమ్మిన కాదు, మామూలుగా కష్టపడటం అలా కాదు. వారు చేసే వృత్తిలో ఎందులైతే ఉందో ఒకరి నెత్తిని చేయి పెట్టలేదు అనే ఒక నమ్మకంతో, ఒకరిని మోసం చేయకుండా కష్టపడే సొమ్ము ఉంటుంది కదా, దానితో ఉంది అంటే కనుక గాయత్రి హోమం చేయించుకుంటే మంచిది. ఆ గాయత్రి హోమం చేయించుకున్నటువంటి ఆ ఒక అదృష్టం కానీ అవకాశం కానీ లేదు గురువు గారు అనుకుంటే కనుక అక్కడ రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఆ రోజున. లేదు అంటే కనుక అమ్మవారికి కుంకుమాభిషేకం అయినా చేయాలి. ఆ కుంకుమ అర్చన ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ కుంకుమ అర్చన చేయించుకున్నా కూడా వారికి మంచి జరుగుతుంది. కాబట్టి అలానే కాలసర్ప దోషం, నాగదోషం ఉన్నవారు, ఈ భూమి మీద ఏదైనా నిధులు నిక్షేపాలు ఉన్నాయి, ఏదైనా పాయింట్లు ఉంటాయి, కొన్ని భూముల్లో దొరికేటువంటి కొన్ని అవి ఏమంటారంటే మైనింగ్ అంటారు, మైనింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ భూముల్లో పాయింట్లు ఉన్నాయి, బంధం ఉంది, నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో, మరి పంట పండట్లేదు, బీడు భూమి అయిపోయింది, దిష్టి దోషాలు ఉన్నాయి, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను నేను, ఎంత కొన్నా ఈ ఇంట్లో ఏదో దోషం కనిపిస్తా ఉంది. ఇలాంటి వారందరూ కూడా గాయత్రి హోమం చేయించుకోవాలి. లేదంటే కనుక సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవాలి. లేదంటే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం చేయించుకోవాలి. లేదు అనుకుంటే కనుక కాలసర్పదోషం, నాగదోషం పోయేదానికి, ఇంట్లో అలాంటి నిధులు నిక్షేపాలు బయటపడేదానికి, అదృష్టం బాగుంటే మీకు వచ్చేదానికి కూడా ఆ రోజున రాహు కేతు పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇది మనకి రెండో రోజుగా పరిగణనలో తీసుకోవచ్చు. అలానే ఇది రెండో రోజున అమ్మవారికి నచ్చినటువంటిది సమర్పించుకోవాల్సిన నైవేద్యం. అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సరిపోతుందంటే కనుక గుగ్గిళ్ళు, అలానే అరిసెలు, గాయత్రి మాతకి అరిసెలు, గుగ్గిళ్ళు, చెక్కినాలు, ఇలాంటి నైవేద్యం అనేది సమర్పించుకోవాలి. ఇక పెసలు, ఈ భూమికి సంబంధించి కాబట్టి పచ్చ పెసలు ఉంటాయి, పచ్చ పెసలు, నల్ల మినుములు, ఇలాంటి వాటితో చేసినటువంటి పదార్థం, రొట్టెలు కావచ్చు, ఇలాంటివి అమ్మవారికి సమర్పించుకుంటే చాలా పదార్థాలు కాకుండా మనకు పంట పొలాల్లో పండించే పంట చిరుధాన్యాలు, ఆ చిరుధాన్యాలతో రొట్టెలు చేసి అమ్మవారికి పెడితే అది నైవేద్యం పెట్టడం ద్వారా కోరికలన్నీ నెరవేరుతాయి. ఎప్పుడో ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలని కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి రెండో రోజున గాయత్రి మాతని పూజించుకోవడం, గాయత్రి అమ్మవారిని కొలుసుకోవడం చాలా మంచిది. ఇకపోతే ఆ రోజున పెట్టవలసినటువంటి వస్త్రం, మనకి అమ్మవారి గాయత్రి మాత భూదేవి కాబట్టి కాఫీ కలర్ కానీ బ్లూ కలర్ కానీ పెట్టాలి, కాఫీ కలర్ కానీ బ్లూ కలర్ కానీ పెట్టాలి. ఇలా వైలెట్ ఇలాంటి కలర్స్ అన్ని కూడా లైట్ షైడ్ ఉండేటువంటి కలర్స్ కూడా వారికి పెట్టేటువంటి విధానం అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఏదైతే భూమిలో సమస్యలు, అన్నతమ్ముల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు ఉన్నా కూడా ఈ రెండో రోజున గాయత్రి మాతను పూజించుకోవడం ద్వారా అలాంటి సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి, తీరిపోతాయి.
థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.